నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. మహారాష్ట్రలో జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికలు. బృహన్ ముంబై అంటే దాదాపు ఒక చిన్న దేశంతో సమానం. అది 75,000 కోట్ల రూపాయల వార్షిక బడ్జెట్. సో చాలా దేశాలకు అంత బడ్జెట్ కూడా ఉండదు. సహజంగానే అక్కడ స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్నాయంటే దేశం కాదు, ప్రపంచం దృష్టి బొంబై మీద ఉంది. దేశ ఆర్థిక రాజధాని. గ్యాంగ్స్టర్లకి, సంస్కరణవాదులకి ఎవరు కావాలంటే వాళ్ళకి అది కేర్ ఆఫ్ అడ్రస్ ఇన్నాళ్ళు. అలాంటి చోట ఒక గుణాత్మక మార్పు రాబోతోందా? ఎన్నికల ఫలితాల సరళి గురించి విశ్లేషిస్తే అలాగే కనిపిస్తోంది. ఎగ్జిట్ పోల్స్ కూడా దాదాపు అవే సూచనలు ఇస్తున్నాయి. ఇక దీంతోపాటు ఇతరత్ర అంశాలు. వెస్ట్ బెంగాల్ చీఫ్ మినిస్టర్ మమతా బెనర్జీ గారికి సుప్రీంకోర్టులో చుక్కెదురైందా, భంగపాట. అలాగే ఇరాన్ ఎయిర్ స్పేస్ని మూసేసింది. అండ్ ఇరాన్లో ఉన్న భారతీయ నేషనల్స్, ఇండియన్ నేషనల్స్ అందరినీ వెనక్కి రమ్మని చెప్పేసి భారత ప్రభుత్వం అడ్వైజరీ జారీ చేసింది. ఈ అన్ని అంశాలకి సంబంధించి సమగ్ర విశ్లేషణ అందించడానికి మనతో ఉన్నారు జియో పొలిటికల్ అఫైర్స్ ఎక్స్పర్ట్, సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొచ్చాటిల్ గారు. నమస్తే సురేష్ గారు. నమస్కారం. ముందుగా దేశ ప్రజలందరికీ బాగా ఇష్టమైన లీడర్ మమతా బెనర్జీ గారి గురించి మాట్లాడుకుందాం. ఫైర్ బ్రాండ్. ఆవిడ ఏమి చేసినా వార్త, లేకపోతే ఆవిడ ఏదైనా మాట్లాడినా మాట్లాడకపోయినా దాన్ని చాలా భూతద్దంలో చూపిస్తుంటారంటూ ఆవిడ మాట్లాడుతూ ఉంటుంది. బట్ వాస్తవంగా చూస్తే మన సుప్రీంకోర్టు, అంతకుముందు రోజు హైకోర్టు, రెండూ మాట్లాడదాం సార్. అంతకుముందు రోజు హైకోర్టు, నిన్న సుప్రీంకోర్టు, రెండు చోట్ల మరి ఆమె ప్రభుత్వానికి అక్షింతలు అయితే గట్టిగానే పడ్డాయి. ఎందుకంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈ కేసుని మనం దీని గురించి కూడా ముందు మాట్లాడాము. ఇది స్టార్ట్ అవుతుంది ఒక కోల్ స్కామ్తో. 2020లో వెస్ట్ బెంగాల్లో ఈస్టర్న్ కోల్ ఫీల్డ్స్ నుంచి మనిషి అని చెప్ప మనిషి ఆయన ఒక మాఫియాతో సహా కలిసి అక్కడి నుంచి 2,000 కోట్ల బొగ్గు కొట్టేశారు. అంటే ఇల్లీగల్గా తీసుకెళ్ళి అమ్మేయడం మార్కెట్లో. ఇది బీహార్, జార్ఖండ్ వైపు చాలా కామన్. తగ్గిందనుకోండి ఇప్పుడు. కానీ ఒక టైంలో బీహార్ మాఫియా, మన జార్ఖండ్ మాఫియా అంటే వీళ్ళకి మెయిన్ ఎలక్షన్తో సంబంధం, అన్నిటికీ డబ్బులు ఈ బొగ్గు ఇల్లీగల్గా ఉన్న కోల్ మైనింగ్ నుంచి వస్తుంది. ఈ కేసు అక్కడి నుంచి మొదలైంది. అప్పుడు ఒక ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది. వీళ్ళ వైపు ఒక చర్య తీసుకోవాలని చెప్పి రైడ్ చేసినప్పుడు ఈ డబ్బులు చాలా మటుకు హవాలా రూట్లో చాలామందికి పంపించారని చెప్పి న్యూస్ వచ్చింది. దాంట్లో 200 కోట్లు వెళ్ళింది ఐప్యాక్ అని చెప్పి మన పాత ప్రశాంత్ కిషోర్ టీం ఒకటి, ఇప్పుడు ఆయన లేర్లే దాంట్లో. ప్రతీక్ సిన్హా అని చెప్పి ఇంకొక ఫౌండర్ నడిపిస్తున్నారు. ప్రతీక్ జైన్. తో ఇట్లాంటి పరిస్థితుల్లో అక్కడ రైడ్ జరగాలన్నా లేదా అని నిర్ణయించడానికి ఈడీకి అధికారం ఉంది, ఇంకెవరికి అధికారం లేదు. సో ఈడీ ఏం చేశారంటే 2024, 2025లో కూడా దీని మీద సిబిఐ 25లో, 2024లో ఈడీ దాని మీద చాలా మటుకు కోర్టులో అఫిడవిట్స్ ఫైల్ చేశారు. 2025లో ఎక్కువ యాక్షన్ జరగలేదు. కానీ 2026కి వచ్చేదాకా ఇప్పుడు మమతా బెనర్జీ ఏమంటుందంటే త్రూ కపిల్ సిబ్బల్, నిన్న నేను మొత్తం 2.5-3 గంటలు సుప్రీంకోర్టు ప్రొసీడింగ్స్ చూశాను. లైవ్గా టెలికాస్ట్ ఉండే నిన్న. చాలా ఇంట్రెస్టింగ్ ఉండే ఆర్గ్యుమెంట్స్. సాలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ఏమన్నారంటే ఈడీ వాళ్ళు వెళ్ళేటప్పుడు లోకల్ పోలీస్ని ఇన్ఫామ్ చేశారంటున్నారు. నా క్వశ్చన్ ఏంటంటే లోకల్ పోలీస్ని ఎందుకు ఇన్ఫామ్ చేయాలి? ఎందుకంటే ఒకసారి మీరు ఇన్ఫామ్ చేశారనుకోండి, అక్కడ మమతా బెనర్జీ వీళ్ళు వెళ్ళే కన్నా ముందు అక్కడ ఉంటుంది ఆమె. పోలీస్ కమిషనర్ అక్కడ ఉంటున్నాడు కదా సార్. ఇంకా అది సో ఇదొక లా పాయింట్ ఒకటి ఉంది. నాకు కూడా ఇప్పుడు ఒకసారి దీని మీద రీసెర్చ్ చేసి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇట్లా లోకల్ పోలీస్ని ఇన్ఫామ్ చేయాలన్నా వద్దా అనేది ఒక ప్రశ్న వస్తుంది. యూజువల్లీ ఏం చేస్తారంటే సెక్యూరిటీ కావాలన్నప్పుడు ఇన్ఫామ్ చేస్తారు. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఈడీ ఎప్పుడు తోడు సిఐఎస్ఎఫ్ వాళ్ళని తీసుకెళ్తున్నారు. సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్, మన ఎయిర్పోర్ట్లో ఉంటారు, ఇండస్ట్రియల్ ఎస్టాబ్లిష్మెంట్, వాళ్ళని తీసుకెళ్తారు. ఎందుకంటే లోకల్ పోలీస్ కాంప్రమైజ్గా ఉంటారు. వీళ్ళు వెళ్ళే ముందు అక్కడి నుంచి అన్నీ గాయబ్ చేసేస్తారు వాళ్ళు. సో అట్లాంటి ఒక పాయింట్ నిన్న వచ్చింది. కానీ మెయిల్ వెళ్ళింది 6 గంటలకు రైడ్ జరిగింది, కానీ మెయిల్ వీళ్ళకి వెళ్ళింది 12 గంటలకు అని చెప్పి సుప్రీంకోర్టులో నేను ఆర్గ్యుమెంట్ వచ్చింది. తుషార్ మెహతా గారు ఏమన్నారు, ఆయన ఒక సీక్వెన్స్గా తీసుకెళ్లారు ఏం జరిగింది, ఎట్లా జరిగింది అనేది దాని ప్రకారం. కానీ వాసుదేవన్ గారు మీరు చూసినప్పుడు తెలిసిపోతుంది చాలా క్లియర్గా. దీంట్లో మమతా బెనర్జీ ఏమంటుందంటే మేము ఐప్యాక్ ఒక కాంట్రాక్ట్ ఇచ్చాం,
ఐపాక్ అంటే ప్రతీక్ వాళ్ళ కంపెనీ. మా ఎలక్షన్ క్యాంపెయిన్ మేనేజ్ చేయడానికి. అప్పుడు మేము వాళ్ళకి చాలా కాగితాలు, డీటెయిల్స్, క్యాండిడేట్ సెలెక్షన్ మొత్తం వాళ్ళకి ఇచ్చేసాం. రేడ్ జరిగినప్పుడు నేను వెళ్ళి ఆ కాగితాలు పట్టుకొచ్చేసాను. దాంట్లో తప్పేముంది? ఇది ఆమె ఆర్గ్యుమెంట్ ఉండే త్రూ కపిల్ సిబ్బల్. నిన్న ఇద్దరు అపియర్ అయ్యారు. అభిషేక్ మను సింఘ్వి అపియర్డ్ ఫర్ ద డీజీ పోలీస్ అండ్ చీఫ్ సెక్రటరీ, అండ్ కపిల్ సిబ్బల్ మమతా బెనర్జీ కోసం అపియర్ అయింది. ఆమె ఇంకో ఆర్గ్యుమెంట్ ఏముండే అంటే, కపిల్ సిబ్బల్ గారు అన్నారు ఆమె ముఖ్యమంత్రిగా వెళ్ళలేదు అక్కడ, చైర్మన్ ఆఫ్ టీఎంసీగా వెళ్ళింది అక్కడికి. ఓకే, ముఖ్యమంత్రిగా వెళ్ళలేదు కానీ చైర్మన్ ఆఫ్ టీఎంసీగా వెళ్ళారు అక్కడ. మరి అప్పుడు పోలీస్ కమిషనర్ ఎందుకు వెళ్ళాడు? సో పోలీస్ కమిషనర్ ఎందుకు వెళ్ళాడంటే, డీజీ పోలీస్ కూడా వెళ్ళారు. ఎందుకు వెళ్ళారంటే, ఫస్ట్ పోలీస్ కమిషనర్ వెళ్ళిందంటే వాళ్ళ అక్కడి నుంచి ఒక పిలుపు వచ్చింది, ఇల్లీగల్గా ఎవరో ఇంటి లోపలికి దూసుకొచ్చేసారు, మమ్మల్ని కాపాడండి అని చెప్పి. సో నేను అని ఈడీ వాళ్ళు అడిగారట. లేదు, ఇది వీళ్ళు ఆరోపణ చేస్తున్నారు. దట్ ఈస్ పోలీస్ కమిషనర్ అక్కడ ఎందుకు వెళ్ళారంటే, ప్రతీక్ సిన్హా ఫోన్ చేశారంట, మా ఇంటి లోపల ఎవరో దూరం వచ్చేసారు, మా ఆఫీస్ లోపల కూడా ఎవరు వచ్చేసారు, చెప్పకుండా ఎవరో లోపలికి వచ్చేసారు. ఇట్లా జరగదు. ఎప్పుడైనా రేడ్కి వస్తున్నప్పుడు ఫస్ట్ ఒక లెటర్ ఇస్తారు, మేము రేడ్ డీటెయిల్స్, మా ఐడి కార్డ్స్ చూపిస్తారు. కానీ వీరు చేసిన ఆరోపణ ఇది. సో దానికి పోలీస్ కమిషనర్ వెళ్ళారంట, అడిగారంట మీ ఐడి చూపించమంటే వాళ్ళు చూపించారు. ఇంటర్ఫియర్ కాకూడదు, పక్కన కూర్చోమంటే ఆయన అక్కడే తిరుగుతున్నాడంట దాని లోపలే. సో ఆబ్వియస్లీ అక్కడి నుంచి ఆయన ఫోన్ చేసి ఉంటారు మమతా బెనర్జీకి, డీజీ పోలీస్కి. కొంతసేపట్లో మమతా బెనర్జీ వచ్చేసింది. ఈ రేడ్ మొదలైంది 6 గంటలకు, ఈమె వచ్చింది అరౌండ్ 12 గంటలకు. సో 6 గంటల తర్వాతనే ఈమె అక్కడికి వచ్చింది, ఎందుకంటే సీరియస్నెస్ తెలిసిపోయింది ఆమెకి అప్పుడే. యూజువల్లీ రేడ్ జరుగుతుంటే ఫోన్లను తీసి పక్కన పెట్టిస్తారు. ఈడీ కానీ సిబిఐ కానీ ఇన్కమ్ ట్యాక్స్ చేస్తున్నారు, జనరల్ ప్రోటోకాల్ కదా సార్. మొత్తం ఎవరు ఫోన్ ఉంటుందో అక్కడ ఉన్న వాళ్ళందరూ ఫోన్ తీసి పక్కన పెట్టిస్తారు, అయినాక తిరిగి వచ్చేస్తారు వాళ్ళ ఫోన్లు. మమతా బెనర్జీ అక్కడ వెళ్ళింది 12 గంటల టైంలో, ఎందుకంటే వాళ్ళ పార్టీ డాక్యుమెంట్స్ అక్కడ ఉంది, అది తీసుకోవడానికి నేను వెళ్ళాను. ద క్వశ్చన్ వాజ్, మమతా బెనర్జీ వెళ్ళాలని ఉందా? అభిషేక్ బెనర్జీయో, డెరిక్ ఓబ్రాయనో, మహువా మొయిత్రానో, సాగరికా ఘోష్నో, వీళ్ళని ఎవరైనా పంపించచ్చు కదా. సాగరికా ఘోష్ను కూడా ఎవరైనా పంపించచ్చు, వెళ్ళి మా డాక్యుమెంట్స్ ఉంది పట్టుకొచ్చి అని చెప్తే అయిపోతుంది కదా. అది కాకుండా డిజిటల్ డివైసెస్ తీసుకున్నారు, డిజిటల్ డివైసెస్ కూడా యాక్సెస్ చేసుకుంది ఏమని చెప్పి ఆమె అది కూడా పట్టుకెళ్ళిపోయిందని ఒక ఆరోపణ. సో ఈడీ ఏం చేశారంటే ఒక కేసు ఫైల్ చేశారు కోల్కతా హైకోర్టు. సో దాని ముందు మీరు అడిగారు హైకోర్టులో కూడా డీజీ ఎందుకు వచ్చి. డీజీ నిన్న కపిల్ సిబ్బల్ గారు ఏమన్నారంటే, మమతా బెనర్జీ ఇస్ అ Z+ ప్రొటెక్టీ, సో దానికోసం ఆమె సెక్యూరిటీ కోసం డీజీ వచ్చారని. అగైన్ నిన్న సుప్రీంకోర్టు అడగాల్సిన రెండో ప్రశ్న అడగాలండే, అడగలేదు. నేను అక్కడ కూర్చుంటే నేను అడుగుతుండే, ప్రతి చోటకి మమతా బెనర్జీ వెళ్తే ప్రతి చోటకి డీజీ పోలీస్ వెళ్తారా? ఆమె ఎక్కడెక్కడ తిరుగుతూనే ఢిల్లీకి వెళ్తుంది, లేకుంటే వెస్ట్ బెంగాల్లోనే ఎక్కడెక్కడ పోతుంది. ప్రతి చోట్ల డీజీ పోలీస్ ఆమె తోడు వెళ్తుందా? వెళ్ళదు కదా. సో ఆబ్వియస్లీ ఇక్కడ వాళ్ళని బెదిరించడానికి వచ్చారు ఈడీ వాళ్ళని. దట్ మీరు తీసుకున్న డాక్యుమెంట్స్ మీరు వాపస్ ఇచ్చేసేయండి. ఈడీ వాళ్ళ పంచనామాలో చాలా క్లియర్గా ఏం చెప్పారంటే, మేము రేడ్ చేసాం కానీ మీరు ఏం పట్టుకోలేదు, మేమేం తీసుకెళ్ళలేదు అక్కడి నుంచి. నా ద ఇన్ఫరెన్సెస్ టు దీనికి ఒకటి, మేము ఏం తీసుకెళ్ళలేదు అక్కడి నుంచి. పంచనామాలో యూజువలీ ఏమైనా తీసుకెళ్తే రాయాల్సి వస్తుంది, సంతకం తీసుకోవాల్సి వస్తుంది, ఎవరి దగ్గర తీసుకున్నారో వాళ్ళ సంతకం, తీసుకున్నట్టు రిసీట్ కూడా ఇస్తారు, ఎకనాలజ్మెంట్ కూడా ఇస్తారు. జరగలేదు. సో వీళ్ళేమంటారు, ద కరోలరీ ఈజ్ అక్కడ ఏం లేదు తీసుకెళ్ళడానికి, ఎందుకు అన్ని మమతా బెనర్జీ ఎత్తుకెళ్ళిపోయింది. దట్స్ ద దట్స్ ఆబ్వియస్ కరోలరీ, అంటే ద ఇన్ఫరెన్స్ అన్నమాట. సో సుప్రీంకోర్టు ఏమన్నారంటే, ఇది ఫస్ట్ టైం కాదు ఇది జరిగింది, ఇది రెండోసారి. దీనికన్నా ముందు కూడా ఒక రైడ్లో మమతా బెనర్జీ ఇట్లనే వెళ్ళి ఇంటర్ఫియర్ చేసింది. సో దెర్ ఇస్ అ ప్యాటర్న్. బెదిరించడం, ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ని బెదిరించడం అనేది మమతా బెనర్జీది ఎప్పుడో ఆమె చేస్తున్న ఒక స్ట్రాటజీ, ఒక కుట్ర. సో దాన్ని మనం వీ షుడ్ ఇన్వెస్టిగేట్ దిస్ ఫర్దర్. నోటీస్ ఇష్యూడ్ టు మమతా బెనర్జీ అండ్ కపిల్ సిబ్బల్. ఇంట్రెస్టింగ్గా నిన్న సుప్రీంకోర్టు జడ్జెస్ అడిగినప్పుడు 3 రోజుల నోటీస్, అది మీరు రిజాయిండర్ ఫైల్ చేయండి అని చెప్తే, మాకు ముందు వారం కావాలన్నాడు, తర్వాత 2 వారాలు కావాలన్నారు. ఇప్పుడు 3వ తారీఖు ఫిబ్రవరి 3వ తారీఖు వాయిదా పడ్డది. 3 రోజులు పడిపోతే ఆమె ట్రబుల్లో ఉంటుండే.
కపిల్ సిబల్ పదే పదే ఏమన్నారంటే ఎలక్షన్ నడుస్తుంది, వెస్ట్ బెంగాల్లో ఎలక్షన్ నడుస్తుందని. దీన్ని కూడా సుప్రీంకోర్టు జడ్జెస్ ఎక్కువ కౌంటర్ చేయలేదు. ఒకసారి తుషార్ మెహతా గారు నిన్న లైవ్లో నేను చూసినప్పుడు ఒకసారి కౌంటర్ చేశారు, ఎక్కడ ఎలక్షన్ ఉంది, ఎలక్షన్ అనౌన్స్ చేయలేదు, ఎలక్షన్స్ రాబోతుంది. మన దేశంలో ఎలక్షన్స్ ఎప్పుడే నడుస్తుంటుంది. లోకల్ పాల్స్, పంచాయతీ రాజు, కార్పొరేషన్లు, బైపోళ్ళు, అసెంబ్లీ పోళ్ళు, లోక్సభ పోళ్ళు నడుస్తూనే ఉంటుంది మన దగ్గర. ఏదో ఒక ఎలక్షన్ ఉంటుంది మన దగ్గర ఇప్పుడు. సో ఎలక్షన్ వస్తుంది, దానికోసం ఈడీ వాళ్ళు వచ్చారు, దానికోసం ఈ కాగితాలన్నీ పట్టుకెళ్ళారు. సో ఈ సుప్రీంకోర్టు హెస్ నాట్ గాన్ టు ద మెరిట్స్ ఆఫ్ ద కేస్ అంటారు దాంట్లో. అంటే అసలు అక్కడ దాకా వెళ్ళే అవసరం పడలా ఇంకా. ఈ జ్యుడిషియల్ రివ్యూలు ఏం చేస్తున్నారంటే సెంట్రల్ ఏజెన్సీస్ ఒక ప్లేస్లో రేడ్ చేయడానికి వెళ్తే లోకల్ పోలీస్ ఇంటర్ఫియర్ చేస్తే లాలెస్నెస్ వచ్చేస్తుంది. దీస్ ఎగ్జాక్ట్ వర్డ్స్ యూజ్ బై సుప్రీం. అరాచకత్వం చెప్పొచ్చు తెలుగులో. యూ కెన్ గెట్ ద యాక్చువల్ మీనింగ్ ఫర్ అరాచకమేనండి, లాలెస్నెస్. సో ఇది జరుగుతుంది. సో వీఆర్ గోయింగ్ టు ఎవాల్వ్ ద ప్రోటోకాల్ దానికి. అంటే అక్కడున్న ముఖ్యమంత్రి, అక్కడున్న డైరెక్టర్ జనరల్ పోలీస్, అక్కడున్న పోలీస్ కమిషనర్ వీరు ఇంటర్ఫియర్ చేయకూడదా, చేయొచ్చా, చేయకూడదని ఉంటుంది ఆబ్వియస్లీ. వాళ్ళ పని వాళ్ళు చేసుకోనండి. మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే తర్వాత మీరు దానికి కోర్టుకి వెళ్ళి మీరు మీ రిజాయిండర్ ఫైల్ చేయొచ్చు. అది చేయకుండా ఒక ఇన్వెస్టిగేషన్ నడుస్తున్నప్పుడు అక్కడ వెళ్ళి గొడవ చేయడము, అక్కడ వెళ్ళి కాగితాలు పట్టుకురావడము, అక్కడ పబ్లిక్ మీటింగ్ పెట్టి మైక్రోఫోన్ పెట్టి మాట్లాడడము, బయటకు వచ్చి మాట్లాడారు, దిస్ ఈజ్ ఇల్లీగల్. మమతా బెనర్జీ చాలా మటుకు డ్రామాల మీద బతుకుతుంది. కంటెంట్ ఆమెకు ఎక్కువ లేదు, ఆమెకు చేసిన పని చూపించడానికి ఎక్కువ ఏం లేదు. ఇండస్ట్రియలైజేషన్ జరగలేదు, ఉన్న ఇండస్ట్రీస్ అందరు పారిపోయారు. వెస్ట్ బెంగాల్ హ్యాస్ ద హయ్యెస్ట్ మైగ్రేషన్ మోర్ దెన్ బీహార్ అండ్ యూపీ ఆఫ్ యంగ్స్టర్స్. అంటే ఉద్యోగం లేని యంగ్స్టర్స్ వెస్ట్ బెంగాల్ నుంచి పారిపోతున్నారు మిగతా రాష్ట్రాలకి, మిగతా దేశాలకి. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ లాస్ట్ సెన్సస్ రిపోర్ట్లు కూడా చాలా మటుకు చాలా క్లియర్గా ఉందన్నమాట. సో సుప్రీంకోర్టు ఇప్పుడు ఇచ్చిన ఈ రిజాయిండర్లో వాసుదేవన్ గారు మెయిన్గా ఇది ఎందుకు దీని ఒక ప్యాటర్న్ ఎవాల్వ్ అవుతుంది, మనం దీన్ని ఇన్వెస్టిగేట్ చేయాలని చెప్పి 3వ తారీఖు దీని మళ్ళీ హియరింగ్ ఉంటుంది. అప్పుడు దాకా వీళ్ళు రిజాయిండర్ ఫైల్ చేస్తారు. దాన్ని ఎక్కువ టైం తీసుకోకూడదు అనుకుంటాను నేను. కొంతమంది లీగల్ ఎక్స్పర్ట్స్ ఏమంటే ఇవి చాలా సంవత్సరాలు నడవచ్చు, కాదు నా అంచనా ప్రకారం ఉండదు. ఎందుకంటే సుప్రీంకోర్టు చాలా క్లారిటీగా చెప్పారు నిన్న, ఇట్లా లాలెస్నెస్ ఉండకూడదు. ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ వచ్చి రేడ్ చేస్తున్నప్పుడు వాళ్ళ చట్టం ప్రకారం వాళ్ళు పనిచేస్తున్నారు. ఇదేంటి మీరు ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తున్నారు? నిన్న అదే మెయిన్ ఉండే, అదే 3 ఎఫ్ఐఆర్లు ఫైల్ చేశారు, 4 ఉండే యాక్చువల్లీ. 4వది మిస్ అయిపోయారు. దాంట్లో సెకండ్ పెటిషన్ ఒకటి ఉండే, నిన్న 2 పెటిషన్లు ఉండే. సెకండ్ పెటిషన్లో ఈ 4వ ఎఫ్ఐఆర్ కూడా మెన్షన్ చేశారు. అది కాకుండా ఎస్వి రాజు గారు అడిషనల్ సాలిసిటర్ జనరల్ మాట్లాడుతున్నప్పుడు కూడా ఏమన్నారంటే ఇంకా ఏదైనా ఎఫ్ఐఆర్ లేవచ్చు కదా రేపు పొద్దున, మీరు ఇది 4 ఆపెట్టారు, వారు పొద్దున్న లేసి ఇంకో ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తే మళ్ళీ దాని మీద మా వాళ్ళని అరెస్ట్ చేస్తారు. ఇదే కేరళలో జరిగింది. అక్కడ పినరాయి విజయన్ గవర్నమెంట్ ఇట్లనే ఈడీ ఆఫీషియల్స్ మీద కేసు పెడితే కేరళ హైకోర్టు కొట్టిపడేస్తుంది అది ఎఫ్ఐఆర్ని. వాళ్ళు పని చేస్తున్నారు, మీరేంటి వాళ్ళని ధమ్కిస్తున్నారని అడిగారు. అదే కేసు సిమిలర్గానే సుప్రీంకోర్టు అడిగారు. సిబిఐ ఒక రేడ్ చేస్తున్నప్పుడు వీళ్ళు వెళ్ళి పోలీసు వాళ్ళని పెట్టి పట్టుకోవడం ఏంటి, వాళ్ళ మీద బెదిరించడం ఏంటి, వాళ్ళ మీద కేసు రిజిస్టర్ చేయడం ఏంటి? ఎఫ్ఐఆర్లో ఏముంది, వీళ్ళు ఇల్లీగల్ ట్రెస్పాస్ అంటే ఒక ఇంటి లోపలికి దూరేళ్ళు రేడ్ చేస్తున్నారు, అది వాళ్ళ రైట్ అది. అండ్ దే హ్యావ్ గాన్ యాజ్ పర్ ప్రొసీజర్. ఒకటే డిస్ప్యూట్ ఉండే, ఈ లోకల్ పోలీస్ని ఇన్ఫార్మ్ చేశారా లేదా, ఎప్పుడు ఇన్ఫార్మ్ చేశారని అదొక చిన్న డిస్ప్యూట్. బట్ దట్ ఇస్ నాట్ ఎ మేజర్. ఒకవేళ నిజంగానే ఇన్ఫార్మ్ చేసి ఉంటే వాడు వెళ్ళే సమయానికి అక్కడ ప్రతీక్ జైన్ ఆఫీసే ఉండదు. కరెక్ట్, మొత్తం లేపేస్తారు, డాక్యుమెంట్లు సహా. నేను అదే పాయింట్ కూడా కనబడదు. కానీ ఐ వాంట్ టు స్పీక్ టు సమ్ సీనియర్ సుప్రీంకోర్టు లాయర్ ఆన్ దిస్ సబ్జెక్ట్. బికాజ్ ఇట్లాంటి ఏమైనా రిక్వైర్మెంట్ ఉందా ఈడీకి? ఇన్ఫార్మ్ చేయడం అని ఉండొచ్చు బహుశా, కానీ ముందు ఇన్ఫార్మ్ చేస్తే మళ్ళీ ఏముంటుంది? కరెక్ట్, ఇన్ఫార్మ్ చేయాలంటే వాళ్ళు వెళ్ళి గేట్ దగ్గర నిలబడి అక్కడి నుంచి ఒక రెడీమేడ్ ఈమెయిల్ పెట్టి కట్ మనీ సెండ్ అని కొట్టేస్తే ఈమెయిల్ వెళ్ళిపోతుంది. వీ హ్యావ్ ఇన్ఫార్మ్డ్. మేము అక్కడ చేరుకున్నది 6 గంటల 2 నిమిషాలకు, కానీ మేము మెయిల్ పంపించింది 6 గంటలకు పంపించారు, 2 నిమిషాలు ముందే పంపించాము సార్. దట్ ఈస్ పాసిబుల్, లీగల్లీ యు ఆర్ కరెక్ట్. ఇప్పుడు మమతా బెనర్జీకి ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, ఒకటి సీసీటీవీ ఇమేజెస్, ఆ ఇంటి చుట్టుపక్కల ఉన్న 2, ఒకటి ఆయన ఆఫీస్ మీద దాడి చేశారు, ఇంకోటి ఇంటి మీద దాడి చేశారు. ఈ 2 చోట్లలో మీరు సీసీటీవీ ఇమేజెస్ మొత్తం మీరు ప్రిజర్వ్ చేయండి అని చెప్పారు. ఇంకోటి ఏంటంటే దీంట్లో ఇంట్రెస్టింగ్గా ఈ ప్రతీక్ జైన్ ఎందుకు వచ్చారంటే, ఈ ఐపాక్కి 2000 కోట్ల నుంచి 20 కోట్లు గోవాలోకి ట్రాన్స్ఫర్ చేశారు.
ఓకే, 2,000 కోట్ల నుంచి. సో కపిల్ సిబల్ ఆర్గ్యుమెంట్ ఏముందంటే 2 సంవత్సరాల ముందు గోవాలో ఎలక్షన్ లేదు కదా అని. ఎలక్షన్ ఉండాలని లేదు కదా, వాడికి వచ్చిన ఫీజు ఉండొచ్చు బహుశా, అది గోవాకి ట్రాన్స్ఫర్ చేశారు. ఎందుకంటే వెస్ట్ బెంగాల్లో చేసే ప్రాబ్లం అవుతుంది అని చెప్పి కాంతిలాల్ అని చెప్పి ఒక హవాలా ఆపరేటర్ ఉన్నారు, వాడిని వేసుకున్నారు ఈడీ. ఆయన పాట పాడారు, నేను వీళ్ళకి ఇచ్చాను 20 కోట్లు ఇట్లా ఇచ్చాను, హవాలాలో వెళ్ళింది చెప్పి వాడిని అరెస్ట్ చేసి లోపలేశారు. సో దాంతో ఎంక్వైరీ మొదలైంది. అక్కడే ప్రతీక్ సిన్హా వస్తున్నాడు, లేకుంటే ఈ స్మగ్లింగ్ కేసు ఇస్ అ సపరేట్ వన్. అది కోల్ స్మగ్లింగ్ ఇస్ డిఫరెంట్ వన్. దాంట్లో ఆడు ఆల్రెడీ దట్ మెయిన్ గై ఈజ్ ఆల్రెడీ ఇన్ కస్టడీ. ఇది ఒక సైడ్ బిజినెస్. సో దీంట్లో 20 కోట్లు ప్రతీక్ జైన్కి ఇచ్చింది. ప్రతీక్ జైన్ అంటున్నాడు నాకు ఇయ్యలేదని చెప్పట్లేదు ఇప్పుడు కూడా. ఇది ఒక చిన్న లింక్ దీనికి. మన కవిత గారి లిక్కర్ స్కామ్ తను ఉంది, మీకు గుర్తుంటుంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఉన్న డబ్బులు గోవా ఎలక్షన్లో ఆమ్ ఆద్మీ పార్టీ వాడారని చెప్పి ఒక ఆరోపణ ఉండే. 20 కోట్లు, అక్కడ కూడా అమౌంట్ 22 కోట్లు ఎంత ఉండే. సో యూ కెన్ కనెక్ట్ ద డాట్స్ నౌ. సో ఈడీ ఎంక్వైరీ మీద ఇట్లనే ఒక ఇప్పుడున్న దానికి మెరిట్స్ ఆఫ్ ద కేసులో వెళ్ళట్లేదు. అగైన్ ఐమ్ రిపీటింగ్ మై సెల్ఫ్. మెరిట్స్ ఆఫ్ ద కేసులో సుప్రీంకోర్టు వెళ్ళట్లేదు. సుప్రీంకోర్టు ఒక ప్రొసీజర్ సెటప్ చేస్తున్నారు. రేపు ఈడీ, ఇన్కమ్ ట్యాక్స్, సిబిఐ ఇట్లాంటి ఏదైనా సెంట్రల్ ఏజెన్సీస్ రేడ్ చేస్తున్నప్పుడు వాళ్ళు ఏం చేయాలి, స్టేట్ గవర్నమెంట్ ఏం చేయకూడదు, స్టేట్ గవర్నమెంట్ ఏం చేయొచ్చు, ఇట్లాంటిది క్లారిటీ వచ్చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ చాలా మటుకు స్టేట్స్ ఈ సిబిఐకి ఢిల్లీ పోలీస్ స్పెషల్ యాక్ట్ కింద తీసుకొచ్చారు వీళ్ళని. అట్లానే సెటప్ చేశారు ఇనిషియల్లీ. ఇప్పుడు కూడా అదే నడుస్తుంది చట్టం, దాన్ని మార్చేస్తారు ఇప్పుడు. దాని కింద పర్మిషన్ రివోక్ చేసేసారు. అంటే ఒక రేడ్ చేయాలంటే ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ లంచం తీసుకుంటే పట్టుకుంటే కూడా సిబిఐకి హైదరాబాద్లో వాని మీద చర్య తీసుకోలేరు. స్టేట్ గవర్నమెంట్ పర్మిషన్ కావాల్సి వస్తుంది. కానీ దాని మీద కూడా ఒక సుప్రీంకోర్టు నుంచి ఒక ఓవర్ రైడింగ్ పవర్ వచ్చి సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ని డైరెక్ట్గా రేడ్ చేసుకోవచ్చు, వీళ్ళ మీద ఆగక్కర్లేదు. మొన్న కూడా మీరు వినుంటారు, ఆర్మీలో ఒక లెఫ్టినెంట్ కర్నల్ వాళ్ళ వైఫ్ని వేసుకున్నారు. అట్లనే పర్చేస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాం. ఇది అదే కేసులో సుప్రీంకోర్టులో ఇప్పుడు కేరళ, తమిళనాడు, తెలంగాణ, కర్ణాటక ఇట్లాంటి వెస్ట్ బెంగాల్ ఎక్కడెక్కడ ఆపోజిషన్ పార్టీస్ రూల్ చేస్తుందో ఆ స్టేట్స్లో, ఆ రాష్ట్రాల్లో సిబిఐకి పవర్ విత్డ్రా చేశారు. ప్రతి దానికి సిబిఐ ఎంక్వైరీ ఆర్డర్ చేయాల్సి వస్తుంది, ఐదర్ కోర్ట్ ఆర్ ద స్టేట్ గవర్నమెంట్ ఇట్ సెల్ఫ్. ఇప్పుడు ఇంత చెప్తారు కదా వీళ్ళు, మేము విత్డ్రా చేసాం పవర్ అని చెప్తున్నారు కేరళ గవర్నమెంట్. మొన్న ఒక కాంగ్రెస్ ఎమ్మెల్యే రేప్ కేసులో సిబిఐ ఎంక్వైరీ ఆర్డర్ చేశారు, కేరళ గవర్నమెంటే ఆర్డర్ చేశారు. అదే టైంలో శబరిమల కేసు ఒక సిబిఐకి ఆర్డర్ చేస్తే వద్దంటున్నారు. అక్కడే చూడండి, టూ డిఫరెంట్ థింగ్. అక్కడ కాంగ్రెస్ ఎమ్మెల్యే అక్యూజ్గా ఉన్నప్పుడు ఇమీడియట్ డబుల్ స్టాండర్డ్స్ అక్కడ. ఇది మనం చాలా స్టేట్స్లో కూడా చూస్తున్నాం, సిబిఐకి ఇవ్వాల్సిన పవర్ ఇవ్వట్లేదు వాళ్ళు. ఇప్పుడు ఈడీ కేసులో కూడా చాలా మందికి ఇప్పుడు కపిల్ సిబల్ అలిగేషన్ ఏముందంటే ఈడీ కావాలని చెప్పి ఎలక్షన్ ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి 2025లో వాళ్ళు ఒక కేసు కూడా పెట్టలేదు, ఒక అఫిడవిట్ ఫైల్ చేయలేదు, ఒక ప్రోగ్రెస్ రిపోర్ట్ ఫైల్ చేయలేదు. సడన్గా 2026లో ఎందుకు లేశారు అని లెజిటిమేట్ క్వశ్చన్, దాంట్లో డౌట్ లేదు. అది ఈడీ ఆన్సర్ చేస్తారు. మాకు టైం లేకుండా ఏం చేసుకుంటారు మీరు ఇప్పుడు, మాకు ఎవిడెన్స్ లేకుండే, మాకు ఇప్పుడే దొరికింది ఎవిడెన్స్, సో మేము వచ్చాం ప్రతి ఇంటికి, ఐపాక్ ఆఫీస్కి వచ్చాం కలకటాలో. అది కూడా చూడండి, వాళ్ళ ఆఫీస్ కలకటాలో పెట్టుకున్నాడు కావాలని చెప్పి. దీనికన్నా ముందు ఢిల్లీలో ఉండే కేజ్రీవాల్ ఉన్నప్పుడు. కేజ్రీవాల్ పోయినందుకు చెప్పి ఇమీడియట్గా అది కలకటాకు షిఫ్ట్ చేసేసారు, ఎందుకంటే వాళ్ళకి ప్రొటెక్షన్ కావాలి స్టేట్ గవర్నమెంట్ దగ్గర నుంచి. మమతా బెనర్జీ కపిల్ సిబల్ చేసిన ఒక తప్పు నిర్ణయం ఏంటంటే కన్సిస్టెంట్ ఈ కెప్ట్ సేయింగ్ ఎలక్షన్ ఆర్ కండక్టెడ్ బై ఐపాక్ అన్నారు. జడ్జి గారు రిమైండ్ చేశారు, నో సారీ, ఎలక్షన్స్ ఆర్ కండక్టెడ్ బై ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, నాట్ బై ఐపాక్ అని ఆయన కరెక్ట్ చేశారు. అట్లాంటి చాలా ఇంట్రెస్టింగ్ హియరింగ్ ఉండే. దాని తర్వాత కపిల్ సిబల్ వాస్ ట్రయింగ్ టు, ఆయన యాజ్ యూజువల్ పర్సువేట్ ట్రై చేస్తారు సుప్రీంకోర్టు జడ్జిని, దట్ ఈడీ అడిగిన ఒక మెయిన్ థింగ్ రీజన్ త్రూ తుషార్ మెహతా సాలిసిటర్ జనరల్ ఇస్ ఒక సిబిఐ ఎంక్వైరీ కావాలి మాకు. ఆ రోజు అక్కడ జరిగిన ఇన్సిడెంట్స్ మీద ఒక సిబిఐ ఎంక్వైరీ, ఆ పాయింట్ మీద ఇంకా కోర్టు రాలేదు, వాళ్ళు ఏం చెప్పలేదు దాని గురించి, దే హ్యావ్ నాట్ మేడ్ ఎనీ కామెంట్. సో బహుశా 4th ఉన్న హియరింగ్లో, ఆ హియరింగ్లో అది ఇది రావచ్చు. సో దిస్ ఈజ్ సంథింగ్ వెరీ ఇంట్రెస్టింగ్, ఎందుకంటే ఇట్ వాస్ టెలికాస్ట్ లైవ్ అండ్ జడ్జెస్ కూడా చెప్పారు, మేము ఈ ఆర్డర్ మేము డిక్టేట్ చేస్తున్న ఆర్డర్ 10 నిమిషాల్లో డిక్టేట్ చేసేస్తుండే అయిపోతుండే, ఇంత పెద్ద హియరింగ్ అక్కర్లేదు. లంచ్ దాకా పెట్టుకున్నారు, లంచ్ తర్వాత మళ్ళీ కంటిన్యూ చేశారు.
మేము ఆ 10 నిమిషాల్లో ఫినిష్ చేసేస్తుంటే వీ వాంటెడ్ టు హియర్ బోత్ ద సైడ్స్, మీ ఆర్గ్యుమెంట్ వాళ్ళ ఆర్గ్యుమెంట్ విన్నాము, అండ్ దిస్ ఈజ్ అవర్ ఆర్డర్ అని చెప్పారు. సో ఒకటి స్టే ఆన్ ద ఎఫ్ఐఆర్స్, కానీ సిబిఐ ఎంక్వైరీ ఇంకా అంగీకరించలేదు, దాన్ని బహుశా నెక్స్ట్ హియరింగ్లో అంగీకరిస్తారు. మూడో పాయింట్ ఏమో దే ఆర్ ఆస్డ్ ఒక ప్రొసీజర్ సెటప్ చేయబోతున్నారు ఇట్లాంటి సెంట్రల్. సో రేపు ఈడీ మళ్ళీ ఒక రేడ్ జరిగితే కలకటాలో మమతా బెనర్జీ ఇట్లాంటి డ్రామా మళ్ళీ చేయలేమా, ఇది మెయిన్ అనమాట. అంటే ఇంకొకటి సురేష్ గారు చాలా డీటెయిల్గా ఎలాబరేట్ చేస్తూ వచ్చారు. ఇంతకుముందు ఏ ముఖ్యమంత్రి చేయలే, ఇక ముందు కూడా ఇంకో ముఖ్యమంత్రి చేస్తారని మనమే గ్యారంటీ లేదు. ఇంక చేయకపోవచ్చు. ఎందుకంటే ఆ పాటి విజ్ఞత ముఖ్యమంత్రులకు ఉంటుంది, అట్లీస్ట్ వాళ్ళ నేపథ్యం ఏదైనా కావచ్చు కాక. వన్స్ ఆ చైర్లో కూర్చున్న తర్వాత ఆ చైర్ కొన్ని నేర్పిస్తుంది. ఈవిడికి తెలియదని కాదు, ఈవిడికేమి సీనియర్ మోస్ట్ లీడర్, పాపులర్ లీడర్, ఆవిడకి తెలియకుండా ఉంటుందా? బట్ ఏంటంటే ఎమోషన్స్ క్రియేట్ చేసి దాంట్లోంచి ఏదో అద్భుతాలు సాధిద్దామని ఒక తపన అయితే కనిపిస్తుంది. అంటే ఎస్ఐఆర్ అంటే ఇక్కడ పొలిటికల్ యాంగిల్ మాట్లాడుతున్నాను నేను. జ్యుడిషియరీ మీరు చెప్పారు, ఇప్పుడు ఎస్ఐఆర్ తర్వాత కోలుకోలేని దెబ్బ 58 లక్షలు ఇప్పుడు నికరంగా కనిపిస్తోంది. అది కోటి కావాలి. లాస్ట్ డేట్ ఇవాళ అఫిడవిట్ అదే ఫైల్ చేయడానికి, కరెక్షన్స్కి, అడిషన్స్కి, డిలీషన్స్కి వాళ్ళ లాస్ట్ డేట్. ఇవాళ దాకా తృణమూల్ కాంగ్రెస్ దగ్గర 17,000 మంది బిఎల్ఏస్ ఉన్నారు, బూత్ లెవెల్ ఏజెంట్స్ ఉన్నారు. వీళ్ళు 17,000 మంది కలిసి మొత్తం ఫైల్ చేసిన అడిషన్ నంబర్లు కొత్త, మా దగ్గర మీరు చేశారు తప్పు, ఇది చూడండి ప్రూఫ్ అని ఫైల్ చేసింది 3. ఇప్పుడు దాకా 3 ఫామ్లు ఫైల్ చేశారు. 17,000 మంది ఒక్కొక్క ఫామ్ ఫైల్ చేస్తే కూడా 17,000 అయిపోతుండే. ఇప్పుడు రేపు పొద్దున ఈవిడ రోడ్డు ఎక్కడానికి ఇంకో కారణం కావాలి కదా. ఇది ఈడీ అయిపోయింది, హైకోర్టు ముట్టికాయలేసింది, సుప్రీంకోర్టు ఏకంగా ఎఫ్ఐఆర్ మీద స్టే చేస్తుంది. వాళ్ళ విధులను ఎలాగ అడ్డుకుంటుంది డ్యూటీస్ని, అది మెయిన్ క్వశ్చన్. ఇప్పుడు సుప్రీంకోర్టు కనుక చాలా చాలా జాగ్రత్తగా సునిశ్చితంగా అబ్జర్వ్ చేసింది, ఒక డైరెక్షన్ ఇవ్వకపోతే రేపు పొద్దున ఈవిడ ఒక రోల్ మోడల్ అయిపోతుంది మిగిలిన ముఖ్యమంత్రులకి. అరవింద్ కేజ్రీవాల్ కూడా ఇట్లాంటి డ్రామాలు చేశాడు, మీకు గుర్తుంటుంది. రోడ్డు పక్కన పడుకున్నాడు రాత్రి, మేము అక్కడ వెళ్తాం, ధర్నా ఈ ధర్నా అని చెప్పేసి. లాస్ట్లో అరవింద్ కేజ్రీవాల్ ఎట్లా అయ్యాడో అందరికి తెలుసు. దాని తర్వాత పబ్లిక్ అంత ఫెడప్ అయిపోయి ఢిల్లీ అసెంబ్లీలో ఆమ్ ఆద్మీ పార్టీని బయటకున్న రోడ్డు చూపించేశారు వాళ్ళు, ఇట్లా వెళ్ళొచ్చు మీరు బయటకి అని చెప్పేసి. సో ఇక్కడ వచ్చి పంజాబ్ వచ్చి గెస్ట్ హౌస్ కట్టుకుని అక్కడ ఉంటున్నాడు. సో అది వాళ్ళ ప్రాబ్లం, వాళ్ళు నడిపించచ్చు, ఆయన ఏం చేయవచ్చు. కానీ ఈ పర్టికులర్ కేసుకు సంబంధించి సురేష్ గారు, ఇప్పుడు ఈవిడ 20 కోట్ల గురించి మనం మాట్లాడాం. ఆ 2000లో 20 కోట్లు తీసేస్తే ఆ మిగిలిన మరి 1880 కోట్ల సంగతి, అది 1980 కోట్ల సంగతి ఏంటి? కోల్ స్కామ్ అంటే అది వేరే సబ్జెక్ట్ అనుకోండి చెప్తున్నా, అది ఎక్కడికి వెళ్ళి ఉండొచ్చు. ఆ కోల్ స్కామ్ ఇది 2000 కోట్లలో చాలా మట్టుకు హవాలాలో బయటకు వెళ్ళింది. అది రిటర్న్ ఎక్కడ వచ్చిందని తెలియాలి. ఇప్పుడు వెళ్ళటం మాత్రం వేరే దేశాలకు వెళ్ళిపోయింది. అది యూజువలీ దుబాయ్ రూట్ ఉంటుంది, దుబాయో లేకుంటే మారిషియస్. అక్కడి నుంచి వస్తే కేరళకి ల్యాండ్ అవ్వాలి. మరి కేరళ ల్యాండ్ కావచ్చు, పంజాబ్లో ల్యాండ్ కావచ్చు, డ్రగ్స్ రూపంలో రావచ్చు, ఏదైనా జరగవచ్చు. సో ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్పి చిదంబరం వాళ్ళ కొడుకు కార్తీక్ పెద్ద ఒక గేమ్ ఒకటి ఉంది. హవాలాలో పంపిస్తారు డబ్బులు బయటికి, అవి ఎఫ్డిఐ అవుతాయి. ఆ ఎఫ్డిఐగా మారిషియస్ రూట్ నుంచి వస్తుంది. ఎందుకంటే మారిషియస్ రూట్లో మీరు మీ ఒరిజినల్ కంపెనీ పేరు చెప్పక్కర్లేదు. మీకు ఒక పోస్ట్ ఆఫీస్ బాక్స్ తీసుకుంటారు మారిషియస్లో, ఒక ఇట్లాంటి రూమ్లో 10x10 రూమ్లో ఒక 2000 కంపెనీ అడ్రస్లు ఉంటాయి ఒకటే రూమ్లో. అక్కడి నుంచి వాడు పెట్టుబడి పెడతాడు 10 కోట్లు ఈ కంపెనీలో అని చెప్పి బాంబే మన నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్లో లేకుంటే మన ఉన్న మిగతా నిఫ్టీలో ఎక్కడైనా పెట్టేస్తాడు. ఎవరు అడగరు. అది ఈజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఫ్రాడ్స్ యాక్చువల్లీ. ఇప్పుడు తగ్గిందంట, మారిషియస్ రూట్ నుంచి తగ్గి యాక్చువల్ ఇన్వెస్ట్మెంట్ మిగతా రూట్స్ నుంచి వస్తున్నాయండి. సింగపూర్ కానీ యుఎస్ కానీ మిగతా యూరోప్ నుంచి ఉన్న రూట్స్ నుంచి. అది ఇంకో స్టోరీ ఉండే మారిషియస్ రూట్. డెఫినెట్గా దాని మీద కూడా మనం మాట్లాడదాం. ఎందుకంటే దాన్ని అరికట్టడానికి గవర్నమెంట్ ఏం చేశారంటే, నిర్మలా సీతారామన్ గారు అట్లీస్ట్ ఒక కేవైసీ ఉండాలి కదా, ఎవరు వీళ్ళని తెలియాలి కదా, వీళ్ళెవరు పెట్టుబడి పెడుతున్నారు. తెలిసిన కంపెనీలు పెడితే ప్రాబ్లం ఉండదు. అది బ్లాక్ స్టోన్ ఉండొచ్చు, లేకుంటే మిగతా పెద్ద పెద్ద కంపెనీలు నాకు పెట్టుబడి పెడుతున్నావు, వాళ్ళు పెడితే దెన్ వీ కెన్ నో హూ ఇస్ ఇన్వెస్టింగ్. ఇది ఎవడో ఒకడు వచ్చి అక్కడి నుంచి 100 కోట్లు పెడితే వాడు ఎవడో తెలియదు మనకి. ఇది కూడా అంతే సంగతి. మీరు అడిగిన ప్రశ్నకి ఈ హవాలా ఈజ్ ద బిగ్గెస్ట్ థ్రెట్ టు ఇండియా. ఇప్పుడు కూడా చూడండి, మీకు ఒక నెలకే మీకు మినిమం భారతదేశంలో అంచనా ప్రకారం, గవర్నమెంట్ అంచనా ప్రకారం 25,000 కోట్లు హవాలాలో మన దేశానికి వస్తుంది డబ్బులు ప్రతి నెల. అంటే బయటికి వెళ్ళిన దానికన్నా డబ్బులు ఉండొచ్చు, తిరిగి వస్తుంది అంతా. మిగతా దుబాయ్లో
ఇల్లు తీసుకుంటారు, లండన్లో ఇల్లు తీసుకుంటారు, పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు తీసుకుంటారు, పెద్ద పెద్ద బంగ్లాస్ కొనుక్కుంటారు. మిగతా బ్యాంకులలో పెట్టుబడి పెడతారు. ఐల్ ఆఫ్ మ్యాన్, కేమన్ ఐలాండ్స్ ఇట్లాంటి ప్లేసెస్లో, బహామాస్. స్విస్ బ్యాంక్స్ పోయింది ఇప్పుడు, అవుట్ ఆఫ్ ఫేవర్ అయిపోయింది స్విస్, ఎందుకంటే అక్కడ కొత్త చట్టం వచ్చింది ఒకటి. సో అక్కడ కస్టమర్ పేరు ఇవ్వాల్సి వచ్చిందని చెప్పి యూఎస్ గవర్నమెంట్ ప్రెషర్ పెట్టిన తర్వాత కస్టమర్ పేర్లు ఇప్పుడు ఇవ్వాల్సి వస్తుంది వాళ్ళకి. సో అక్కడ ఎవరికి ఎక్కువ పెట్టుబడి పెట్టట్లేదు. సో ఈ హవాలా డబ్బుల్లోనే మీకు అంది. సో మీరు అడిగిన ప్రశ్నకి 2,700 కోట్లు అని చాలా చిన్న అమౌంట్ హవాలా రూట్లో చూస్తే. దానికి డెఫినెట్గా ఒకసారి డబ్బులు బయటికి వెళ్తే మళ్ళీ ట్రేస్ చేయడం చాలా కష్టం. దానికోసం మీరు చూసుంటారు చాలా మటుకు విజయ్ మాల్యా కేసులో కూడా అటాచ్మెంట్ జరిగింది. విజయ్ మాల్యా అప్పులు తీసుకుని 9,000 కోట్లు. కానీ గవర్నమెంట్, ఈడీ, సిబిఐ అందరు కలిసి పట్టుకున్న అసెట్ వాల్యూ 13,000 కోట్లు. దానికోసం ఆయన యూకే హైకోర్టుకి వెళ్ళి అక్కడ కోర్టులో ఒక పిటిషన్ పెట్టాడు, నేను ఇవ్వాల్సింది 9,000, నా దగ్గర 13,000 గుంజుకున్నారని చెప్పేసి. కానీ ఆయనకి ఏ రిలీఫ్ రాలేదు దాని నుంచి. సో ఎందుకంటే ఆయన చాలా క్రైమ్ చేసిండు. ఇది ఎట్లయిపోయిందంటే, దొంగ మీ ఇంటి నుంచి ల్యాప్టాప్ పట్టుకెళ్ళిపోయి, నేను ల్యాప్టాప్ ఇవ్వను పో, నా డబ్బులు కావాలంటే తీసుకోని చెప్పి ఇచ్చేస్తున్నాడు. మన క్రైమ్ కమిట్ చేసిండు కదా, దొంగతనం చేసిండు కదా, అది పట్టట్లేదు. ఇప్పుడు దాకా సర్వీస్ ట్యాక్స్ కానీ, జిఎస్టీ కానీ, ఎంప్లాయీస్ పిఎఫ్ కానీ ఇది ఏం కట్టలేదు ఆయన. ఏది కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్లో అదన్నీ పడింది అట్లనే. సో క్రైమ్ ఈజ్ అ క్రైమ్. సో మమతా బెనర్జీ కేసులో ప్రతీక్ సిన్హాని ప్రొటెక్ట్ చేయడమో, మిగతా వాళ్ళని ప్రొటెక్ట్ చేయడమో ఈజ్ అ మేజ్ ఇష్యూ నా. ఏం జరగబోతుంది అనేది. ఎందుకంటే ఆమెకు భయం ఉండే, ఆమె ఏమంటుందంటే మా క్యాండిడేట్ లిస్ట్ అంతా ఆయన దగ్గర ఉంది, ఈ బీజేపీ వాళ్ళు పట్టుకెళ్ళిపోతారు, ఆ క్యాండిడేట్ని వాళ్ళ వైపు గుంజుకుంటారు, మాకు ఆ క్యాండిడేట్ ఉండరు లేపు నామినేషన్ ఫామ్ వేస్తున్నప్పుడు కనిపించకపోతాడు ఆడని చెప్పి ఇదే వాళ్ళకి భయం ఉండే. కానీ యాజ్ అ ముఖ్యమంత్రి మీరు చేయకూడదు అది. మీరు మీ పార్టీ ఫంక్షనరీతో చేయించుకోవచ్చు, వాళ్ళ పార్టీ జనరల్ సెక్రటరీ వెళ్ళొచ్చు, అబ్జెక్షన్ రైజ్ చేయొచ్చు. ఇంకోటి వాళ్ళు సీజ్ కూడా చేసుకున్నా కానీ యూ హ్యావ్ ఎవ్రీ రైట్ టు డిమాండ్ అ కాపీ ఆఫ్ ఇట్. లీగల్గా ప్రొవిజన్ ఉంది కదా, ప్రొవిజన్ ఉంది, కానీ ఆస్ ఫర్ అ కాపీ ఆఫ్ ఇట్. అండ్ ప్రతిదానికి వాళ్ళు ఎక్నాలజ్మెంట్ ఇస్తారు సార్, ఏం తీసుకున్నా అని చెప్పి ఎక్నాలజ్మెంట్ ఇవ్వాల్సి వస్తుంది. ఇప్పుడు సీసీటీవీ ఇమేజెస్ ఫుటేజ్ ప్రిజర్వ్ చేయమన్నారు ఎవరి దగ్గర, ఐపాక్ దగ్గర, వాళ్ళ ప్రెమైసెస్లో జరిగిన రైడ్ది. అది ఇప్పుడు ఏం చేస్తారో చూడాల్సింది. ఈమె ఎప్పుడు వచ్చింది, ఎప్పుడు వెళ్ళిందని దాంట్లో క్లియర్గా కనిపిస్తుంది. వాళ్ళు ఎప్పుడు వచ్చారు, ఈడీ వాళ్ళు ఎప్పుడు వెళ్ళారని చెప్పి అది కూడా పంచనామాలు ఇచ్చిన డీటెయిల్స్ ప్రకారమే ఉందా లేకుంటే ఇంకేమైనా ఉందా, దాని క్లారిటీ వచ్చేస్తుంది. రైట్ సార్ సురేష్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూసాం కదండి, ఎక్కడో బొగ్గు స్కామ్ జరగటం ఏంటి, ఆ నుసి కాస్త మమతా బెనర్జీ గారికి అంటుకోవటం ఏంటి, ఆవిడేమో వచ్చి ఈడీ ఆఫీసర్స్తో గొడవకు దిగటం ఏంటి, వాళ్ళు ఏదో రైడ్స్ చేసుకుంటే ఆ కాగితాలు, డాక్యుమెంట్లు, ఫైల్స్ ఇంకేమన్నా ఉంటే గుంజుకుపోవటం ఏంటి, ఇది వాళ్ళ పెద్ద ప్రశ్న. అంటే రేపొద్దున ఏ ముఖ్యమంత్రి అయినా ఇలా చేయొచ్చు, నేను చేశాను కదా అని ఏమన్నా ఒక ప్రెసిడెంట్ సెట్ చేశారా? ఇంతవరకు ఈవెన్ కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో కూడా ఈ తరహా దుష్ట సంప్రదాయం లేదు. ఏమన్నా ఉంటే గొడవ, ధర్నా చేయటం, అప్పీల్ చేసుకోవడం, కోర్టుకు వెళ్ళడం ఏదో జరుగుతుంటుంది. బట్ ఈవిడ ఎందుకు అలా చేసింది అంటే, రాజకీయాలని భావోద్వేగాలతో ముడిపెట్టి ముందుకు నడిపించి రేపు పొద్దున ఎలక్షన్స్లో గెలవటానికి దీన్ని ఒక పావుగా వాడుకుందా, దీన్ని ఒక ఎత్తుగడగా చూసిందా? పరువు పోయింది సుప్రీంకోర్టుకు వచ్చేప్పటికి. 3 ఎఫ్ఐఆర్లు బెంగాల్ పోలీసులు ఈడీ మీద ఫైల్ చేసిన 3, సురేష్ గారు చెప్తున్నారు ఇంకొకటి కూడా ఉంది, మొత్తం 4 ఎఫ్ఐఆర్లు. వాటి మీద అయితే స్టే ఇచ్చింది. అంతకుముందు రోజు హైకోర్టులో భంగపాటు ఆవిడికి. ఇది అసలు విచారణకు తీసుకోవడానికి అర్హత లేని పిటిషన్ అని చెప్పేసి దాన్ని పక్కన పెట్టింది. హైకోర్టు హెస్ పుట్ దట్ పిటిషన్ పుట్ ఎసైడ్. సో ఈ వరుస భంగపాట్లతో అయినా మమతా మేల్కొంటారా, లేకపోతే అదే అహంకారపూరిత ధోరణి కొనసాగిస్తారా? ఎమోషన్స్తో కనుక రాజకీయం చేస్తే అధికారంలోకి వస్తామనే భ్రమల్లో కానీ, నమ్మకాల్లో కానీ, అనుమానాల్లో కానీ ఆవిడ ఉంటే ఆవిడ అర్జెంటుగా కళ్ళు తెరవాలని చెప్పేసి ఈ సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ తీర్పుల్ని సుప్రీంకోర్టు 2 వైపులా అయింది, చాలా సావధానంగా అయింది. ఏం హడావడిగా కూడా ఏం చెప్పలా. ఆవిడ ఎప్పుడైనా మేల్కొంటే సరిపోతుంది. రాజకీయాల్లో ఒకసారి ఓడిపోతాం, ఇంకోసారి గెలుస్తాం. మామూలు అధికారం నాతోనే ఉండాలనే ఒక తాపత్రయం ఆవిడ్ని మామూలు ఒక వీధి పోరాటాలు చేసే గల్లీ లీడర్స్ స్థాయికి దిగజార్చిందంటే ఒకసారి అర్థం చేసుకోవచ్చు. ముఖ్యమంత్రి స్టేచర్ అలా ఉండాలి, ముఖ్యమంత్రి కుర్చీకి ఉండే డెకోరం ఏంటి, వీటన్నిటి మీద సమగ్రంగా విశ్లేషించినందుకు సురేష్ కొచ్చెట్ల గారికి ధన్యవాదాలు.